హైదరాబాద్ లో పబ్ కల్చర్ కు యువత ఆకర్షులు కావద్దన్నారు మంత్రి సీతక్క. క్షణిక అవసరాల కోసం డ్రగ్స్ కు అలవాటు పడద్దన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతుందన్నారు సీతక్క. మహమ్మారి ఈరోజు మన యొక్క రాష్ట్రంతో పాటు ప్రపంచాన్ని కూడా గడగడలాడిస్తున్నటువంటి పరిస్థితి. దానికి బానిసై ఎన్నో కుటుంబాలు చితికిపోయి సమాజంలో గౌరవం లేకుండా బతుకుతున్నటువంటి వాళ్ళ సిచ్యువేషన్ అత్యంత దారుణం. ఈరోజు డ్రగ్స్ గంజాయి తీసుకున్న క్షణంలో కొంతమందికి ఉత్సాహం రావచ్చు, ఆటపాటల్లాగా ఉండొచ్చు, కానీ అనంతరం డ్రగ్స్ పై ప్రపంచవ్యాప్తంగా యుద్ధం జరుగుతోందన్నారు క్రికెటర్ మిథాలీ రాజ్. డ్రగ్స్ తో యువత జీవితాలు నాశనం చేసుకోవద్దన్నారు. డ్రగ్స్ అలవాటు చేసుకున్న అథ్లెట్ల జీవితాలు జీరోకు వెళ్లాయని గుర్తు చేశారు. Making day in and day out efforts to eradicate drugs from our state, and as youth I think you have a lot of power to inspire, to be an advocate, to promote this. And I also take this opportunity to commend the concerted efforts put in by Telangana Anti-Neurotic Department of Empowerment of Persons. యువత లక్ష్యంతో ముందుకు సాగాలన్నారు హీరో తేజ సజ్జా. డ్రగ్ వాడకం సరదా అని ఫీల్ కావద్దన్నారు. డ్రగ్ వాడకాన్ని వెంటనే మానేయాలని తెలిపారు. డ్రగ్స్ నివారణ కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించారు. డ్రగ్ యూసేజ్ అనేది కొంతమంది టీనేజర్స్లో, యంగ్స్టర్స్లో కూల్ అనే ఒక ఫీలింగ్ కూడా ఉంది. ఐ వాంట్ టు టెల్ యూ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కూల్. కూల్ ఏంటంటే మీరు యంగ్ ఏజ్లో ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్ అవటం, అది కూల్. డ్రగ్ యూసేజ్ కూల్ కాదు బ్రదర్. ఒకవేళ మీకు ఎవరైనా అలా చెప్తున్నా, మీ తోటి ఫ్రెండ్స్ ఎవరైనా దిస్ ఇస్ కూల్ అంటున్నా కూడా మీరు అది వదిలేసి దీని మీద ఫోకస్ చేయండి. డెఫినెట్గా మీరు కూల్ అవుతారు. జస్ట్ ఒక మ్యాటర్ ఆఫ్ 5-10 years డిఫరెన్స్లో తెలుస్తుంది మీరేం సాధించారో.